భవిష్యత్తులో అధికారంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి 2 నెలలవుతుంది. తమ పార్టీ కార్యకర్తలు, నాయకుల్ని కాపాడుకునేందుకు జగన్ వ్యూహాత్మకంగా నడుచుకుంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ప్రతిరోజు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో జగన్ సమావేశమై దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ మాడుగుల నియోజకవర్గ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ ప్రసంగిస్తూ రానున్న రోజుల్లో వైసీపీదే అధికారమని భరోసా వ్యక్తం చేశారు. చంద్రబాబు చేస్తున్న మోసాలు జనంలో ఆగ్రహానికి దారితీస్తాయన్నారు. జగన్ పలావు ఇచ్చాడని, బాగా చూసుకున్నాడని ప్రజలు అనుకుంటున్నట్లుగా మాజీ ముఖ్యమంత్రి తెలిపారు. అయితే చంద్రబాబు బిర్యానీ ఇస్తానని మోసగిస్తున్నాడని ప్రజలు అనుకుంటున్నారని జగన్ పేర్కొన్నారు. ఇప్పుడు పలావ్ లేదు, బిర్యానీ లేదు, ప్రజలు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. బాబు మోసాల్ని చూస్తున్న ప్రజల్లో ఆగ్రహం మొదలవుతోందని ఆయన చెప్పుకొచ్చారు. 5 ఏళ్లలో వేధింపులకు గురి చేస్తారన్నారు. కష్టాలు కూడా ఉంటాయన్నారు. ఇందుకు తన పరిస్థితులే ఉదాహరణ అని ఆయన అన్నారు. తనను 16 నెలలు జైల్లో పెట్టారని జగన్ గుర్తు చేశారు. అయితే కష్టాలు ఎల్లకాలం ఉండవన్నారు. చీకటి తర్వాత వెలుగు ఉంటుందని, ఇది సృష్టి సహజమని జగన్ అన్నారు.